హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మాధవీరాజ్ వ్లాగ్స్. ఈరోజైతే మా గార్డెన్‌లోని ఒక చిన్ని హార్వెస్ట్ అయితే ఉందండి. అది మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారుగా, మనమైతే మొదటగా అంజీరు చెట్టు దగ్గరికి వచ్చామండి. ఈ అంజీరు చెట్టు అయితే చాలా ఎక్కువ కాయలైతే వచ్చున్నాయి. ఈరోజైతే ఒక 4, 5 అయితే మగ్గినట్లు ఉన్నాయండి. అలాగే ఈ ఇంకా చాలా అయితే ఉన్నాయి చెట్లు. ఇవన్నీ కూడా ఒక్కసారి ఫ్రూట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం మరలా సేంద్రియ ఎరువులు అనేవి ఇచ్చుకున్నట్లయితే మళ్ళీ గుత్తులుగా ఈ కాయలు అనేవి రావడం జరుగుతుందండి. ఇప్పుడైతే ముల్లంగి చెట్టు, ముల్లంగి చూస్తున్నారుగా ఎంత పెద్ద దుంపలైతే వచ్చాయో. ముల్లంగిని పెంచుకునేటప్పుడు భూమిలో ఎలాంటి రాళ్ళు కానీ ఏవైనా అడ్డంగా వచ్చినట్లయితే ఆ దుంపలు అనేవి వంకర తిరిగిపోతాయండి. అందుకని మనం ముందుగానే మట్టిలో ఎలాంటి రాళ్ళు లేకుండా చూసుకోవాలి. అలాగే ఇవి బెండకాయలండి, పులుసులో వేసుకోవడానికి నాకు సరిపోతాయి. అలాగే సొరకాయ అండి. ఈ సొరకాయలు నేను ఆల్రెడీ ఒక వంటకం చేశాను కదా, ట్రై చేయండి. సొరకాయ చేపల పులుసు చాలా బాగుంటుంది. అలాగే బీరకాయలండి, నేతి బీరకాయలు ఇవి. చాలా తీయగా చాలా బాగుంటుంది కర్రీ అయితే నేతి బీరకాయతో. చూస్తున్నారుగా అంజీర్ ఫ్రూట్స్, ముల్లంగి. ఇప్పుడైతే జామ చెట్టు దగ్గరికి వచ్చానండి. జామ చెట్టు అయితే ఈ వింటర్ సీజన్లో చాలా తీయగా ఉంటాయి. ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి. అన్ని సీజన్లో కూడా జామకాయలు వస్తాయి, కానీ మనకి ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా కరివేపాకుని తీసుకుందాం. కరివేపాకుని ఏంటంటే కట్ చేస్తూ ఉండాలండి. కట్ చేస్తూ ఉంటేనే గుబురుగా పెరుగుతుందన్నమాట. అలాగే హరిశ్చంద్రకాయలు, పొడవు చిక్కుళ్ళు అంటారు కదా, ఇవి కూడా కొన్ని కట్ చేసుకుందామండి. చూస్తున్నారుగా ఎన్ని వెజిటేబుల్స్ అయితే వచ్చాయో. మీకు ఇప్పుడు నేను ఒక మినీ ఆరెంజ్ అయితే చూపిస్తున్నానండి. ఇది టేబుల్ ఆరెంజ్ అంటారనమాట. చాలా పుల్లగా ఉంటుంది. మనం పూజల్లో జనరల్గా యూజ్ చేస్తాం ఇవి. అలాగే ఒక 1 మంత్ పోతే విపరీతమైన ఫ్లవర్స్ అయితే మా గార్డెన్లో వస్తాయండి. నేను వీడియో చేస్తాను వీటికి. చాలా ఎక్కువ మొగ్గలు అయితే వచ్చినాయండి. చామంతులు అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర. సో మీకు అందుకని ఇదిగోండి ఎల్లో ఫ్లవర్స్, అలాగే కొంచెం మందార్లు, ఇవన్నీ కూడాను ఫ్లవర్స్ అన్నమాట. ఇవి త్వరలో ప్రూనింగ్ చేసేస్తాం అనుకుంటున్నాను. సన్నజాజులండి, చాలా ఎక్కువ అయితే అవుతున్నాయి. నేను దేవుడి కోసం వాడేస్తున్నాను సన్నజాజులు కూడా. ఇవైతే రాధాగోపాలు ఉంటారు కదా, రీసెంట్గా ప్రూనింగ్ చేశాను. మా మిద్దె తోటలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే మల్బరీ ప్లాంట్ అన్నది ఫ్రూట్స్ వచ్చాయండి. అది కూడా వీడియో చేయాలి అనుకుంటున్నాను, చూపిస్తాను మీ అందరికీ. అలాగే గంగరేగు పళ్ళు కూడా కొంచెం పెద్దవైనాయి. సో అది కూడా వీడియో చేసి పెడతాను. తప్పకుండా లైక్ చేయండి.